ఏరా రమేషు, ఎంత టైం అయినా ఆ అవజాన్ని నిద్రపోతున్నావే? ఆఫీస్కి ఏమన్నా వెళ్ళేది ఉందా లేదా ఇవాళ? రోజు నిన్ను లేపలేక నీ సేవలు చేయలేక నా తల ప్రాణం తాక్కొస్తుందయ్యా. నువ్వేమో పెళ్లి చేసుకోమంటే నాకు అట్టంట అమ్మాయి ఇట్టంట అమ్మాయే కావాలని కండిషన్లు పెడతావాయే. నీకు నచ్చేటట్టు ఏ అమ్మాయిలు ఉండట్లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా రమేషు? ఈ వయసులో నాకేంది కష్టాలు? ఏంటమ్మా నువ్వు ఎప్పుడు ఎందుకలా అరుస్తూ ఉంటావు? నువ్వు పని చేయలేకపోతే ఒక పని మనిషిని పెట్టుకోవచ్చు కదా. అయినా నువ్వు నాకు పెళ్లి చేసేది కోడలి కోసమా పని మనిషి కోసమా అమ్మా? నీకు ముందే చెప్పాను కదా, నాకు పట్నం అమ్మాయిలు అస్సలు నచ్చటం లేదు అని. పల్లెటూరి అమ్మాయినైతేనే నేను పెళ్లి చేసుకుంటాను అని. ఎందుకు ఇలా విసిగిస్తున్నావు? పని మనిషిని చెప్పుకోవాలన్న విషయం నువ్వు నాకు చెప్పాలి. మరి నాకు తెలియకపోయే. పని మనిషి చేసే వంటకి పెళ్ళాం చేసే వంటకి ఎంత తేడా ఉంటుందో నీకు ఇప్పుడు తెలియదులేరా. అయినా ఇంత చదువు చదువుకొని పట్నంలో నివసిస్తూ పల్లెటూరి అమ్మాయి కావాలంటున్నావు. అట్లాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుద్దిరా? మనకి బంధువులు కూడా పల్లెటూరులో ఎవ్వరూ లేకపోయే. పల్లెటూరు అమ్మాయే కావాలని కూర్చుంటే అమ్మాయిని నేను ఏడ తీసుకురావాలిరా? అమ్మా, నువ్వేమీ కంగారు పడకు. నేను ఆల్రెడీ మ్యాట్రిమోనీ సైట్లో నా ప్రొఫైల్ పెట్టేశాను. పల్లెటూరి అమ్మాయి సంబంధం నాకు ఖచ్చితంగా దొరుకుతుందన్న నమ్మకం నాకుంది. నువ్వేమీ దిగులు పడకుండా నా పెళ్ళయ్యే వరకు నాకు సేవలు చేసుకుంటూ ఉండమ్మా అని రమేష్ పల్లెటూరి అమ్మాయే కావాలని పట్టుపట్టి ఉంటాడు. ఎందుకంటే పట్నం అమ్మాయి అయితే చెప్పిన మాట వినదు, భర్తకి అనుగుణంగా ఉండదు అని. ఇలా కాంతమ్మ రమేష్ల మధ్య ఎప్పుడూ పెళ్లి ప్రస్తావన నడుస్తూనే ఉంటుంది. కానీ రమేష్ వెటకారంగా నవ్వుతూ సమాధానమిచ్చి తల్లిని కూల్చేస్తూ ఉంటాడు. తర్వాత ఒకరోజు రమేష్ ఆఫీస్కి బయలుదేరి, అమ్మా అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. ఈరోజు టిఫిన్ ఏం చేసావు? నేను చెప్పినట్లు ఉప్మా పెసరట్టు చేసావా లేదా? త్వరగా నాకు టిఫిన్ పెట్టు, టైం అవుతుంది. నీకు నచ్చినట్టు వంటలన్నీ ఇక్కడ మేము చేసి పెట్టలేము నాయనా. నీ పెళ్ళం వచ్చినప్పుడు నీకు కావలసిన వంటలన్నీ చేయించుకొని తిను. ఇక్కడ ఇడ్లీ మాత్రమే దొరుకుతుంది. అంతకన్నా ఈ ముసలి తల్లి నీకేం చేసి పెట్టలేదు. పెళ్లి చేసుకుంటే ఇట్లాంటి కష్టాలు ఉండవు కదా. అమ్మా, నువ్వు ఎప్పుడు ఏ టాపిక్ వచ్చినా తిరిగి తిరిగి పెళ్లి టాపిక్ దగ్గరికే వస్తావా? అయినా నువ్వు ఇక నుంచి బాధపడాల్సిన అవసరం లేదులే. నాకు మంచి సంబంధం కుదిరిందని ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. రేపే మనం వెళ్ళి అమ్మాయిని చూద్దాం. నచ్చితే వెంటనే పెళ్ళి. అవునా రమేష్? అమ్మాయి ఎట్టా ఉన్నా నాకు నచ్చిందనే చెబుతానురా. నువ్వు ముందు పెళ్లి చేసుకోవడం కావాలి. నీతో పాటు అందరి పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు. వాళ్ళు ఎల్కేజీలని యూకేజీలని స్కూళ్ళకు కూడా పోతున్నారు. నీ పిల్లల్ని ఎత్తుకునే నాకు అదృష్టం ఎప్పుడు దొరుకుతుందా అని రోజు నేను భగవంతుడిని మొర పెట్టుకునేదాన్ని. అందుకే నీకు నచ్చిన నువ్వు మెచ్చిన అమ్మాయిని దేవుడు నీకు కలిసేలా చేశాడు. వెంటనే వెళ్దాం. అక్కడికి వెళ్ళి పద్మని చూసి పద్మ కాంతమ్మకి చాలా బాగా నచ్చడంతో వెంటనే పెళ్లి కూడా చేసేస్తుంది. పద్మ చాలా అమాయకురాలు, పైగా చాలా చాదస్తపు మనిషి. పక్కా పల్లెటూరి అమ్మాయి లక్షణాలు కలిగిన పద్మ సిటీలో రమేష్తో కాపురం ఎలా చేస్తుంది? కాంతమ్మ వీళ్ళిద్దరినీ సమర్థిస్తూ కాపురాన్ని ఎలా కొనసాగించేలా చేస్తుందో ముందు ముందు కథలో చూద్దాం. పెళ్ళైన తర్వాత ఒకరోజు రమేష్ ఆఫీస్కి బయలుదేరి, అమ్మ ఇంకా పద్మ, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఎందుకంటే నాకు పెళ్లి కోసం ఇచ్చిన సెలవులు ఈ రోజుతో అయిపోయాయి. అందుకే పద్మ, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. మీరు బయటికి వెళ్తున్నారు కదా, నేను మీకు ఎదురొస్తాను. ఎందుకంటే నేను ఎదురొస్తే చాలా మంచి జరుగుతుందని మా ఊర్లో అందరి నమ్మకం. మా అమ్మ నాన్న కూడా ఏ పని మీద బయటికి వెళ్ళినా నన్ను ఎదురు రమ్మంటారు. నేను మీకు ఎదురొస్తే మీరు క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తారు అంటూ నవ్వుతుంది పద్మ. ఈ కాలంలో కూడా ఇలాంటివన్నీ నమ్ముతున్నావా? నువ్వేంటి పద్మ, చాలా చాదస్తపు మనిషిలా ఉన్నావే. ఇలా ఎదురు రావటం అవి ఇవి నాకు అన్నీ ఏమీ నచ్చవు. నాకు ఇష్టం ఉండదు కూడా. నాకు అసలే లేట్ అవుతుంది. అదేంట్రా, ఆ అమ్మాయి ఏదో ముచ్చటపడి ఎదురొస్తాను అంటే కాదంటావేంటి?
అయినా ఇది ఇప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయం ఏమీ కాదురా. ఎప్పటి నుంచో ఇంటి ఆడవాళ్ళు భర్తకి పనికి వెళ్ళేటప్పుడు ఎదురొస్తే భర్తకి మంచి జరుగుతుంది. నువ్వు మర్యాదగా నోరు మూసుకో. ఎంత లేట్ అవుతుందిరా అమ్మ ఎదురు రావడానికి అంటుంది కాంతమ్మ. అలా వెళ్ళిన రమేష్ 5 నిమిషాలకే తిరిగి ఇంటికి వస్తాడు. చూసావా అమ్మ, ఎదురు రావాలి అది ఇది అన్నావు, త్రుటిలో ప్రమాదం తప్పింది. బైక్ పక్క నుంచి వెళ్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది. చూడు, కాలు ఎంతలా మడత పడిపోయిందో, నడవడానికి కూడా అవ్వట్లేదు. డాక్టర్ 2 రోజులు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పాడు. ఇలా ఎదురు రావడాలు అవి ఇవి ఏం కుదరవమ్మా అంటే నువ్వు నా మాట వినలేదు. అంటే ఇప్పుడు పద్మ ఎదురు రావడం వల్లే నాకింత ప్రమాదం జరిగింది అంటావా? అదేమీ కాదండి, నేను ఎదురు రావడం వల్లే మీకు చిన్న దెబ్బతో తప్పిపోయింది. అదే నేను ఎదురు రాకపోతే కాలే విరిగిపోయేదేమో. అలా ఎందుకు ఆలోచించరు మీరు? ఈరోజు నేను ఎదురొచ్చాను కాబట్టి మీకు ఇంత ప్రమాదం తప్పింది. త్వరగా వెళ్ళి మీకు ఇంత ప్రమాదం తప్పినందుకు నేను ఆ దేవుడికి పూజ చేసుకోవాలి. అవునరా, కోడలు చెప్పిన మాట కూడా నిజమే. అదే కనుక ఇవాళ నీకు ఎదురు రాకపోతే నీకు ఇంకా ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో. అది ఎదురొచ్చింది కాబట్టి చిన్న గాయంతో సరిపోయింది నాయన. రోజు పద్మ ఎదురొచ్చిన తర్వాతే నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే మాత్రం నేను అసలే ఒప్పుకోను అని కాంతమ్మ అంటుంది. అమ్మా, మీ ఇద్దరికి పిచ్చి పట్టిందా ఏంటి? ఒక పక్క కాలికి దెబ్బ తగిలింది మొర్రు అని నేను బాధపడుతుంటే ఎదురు రావడం వల్లే చిన్న దెబ్బ తగిలింది అంటున్నారు. చిన్నదైనా పెద్దదైనా దెబ్బ దెబ్బే కదమ్మా, అదెందుకు ఆలోచించట్లేదు మీరు? ఇంత చాదస్తపు మనుషులు నాకే దొరికారేంటి? ఒరే రమేష్, నువ్వు నోరు మూసుకొని లోపలికి వదా. నీకు ముందు అర్జెంటుగా ఉప్పుతో దిష్టి తీయాలి. నీకు దిష్టి తగిలినట్టుందిరా. ఎందుకంటే నీకు చక్కని భార్య దొరికింది కదా, అందుకే మన బజార్లో వారంతా నీకు దిష్టి పెట్టుంటారు. అందుకే నీకు ఇంత దెబ్బ తగిలింది అని అంటుంది కాంతమ్మ. రమేష్ ఇదంతా చూసి వీళ్ళతో మాట్లాడడం కూడా దండగే అని నోరు మూసుకొని సైలెంట్గా ఉంటాడు. కాంతమ్మ రమేష్కి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకువెళ్తుంది. తర్వాత ఒకరోజు పక్కింటి సుగుణ కాంతమ్మ దగ్గరికి వచ్చి, చూడు కాంతమ్మ పిన్ని, నీ కోడలు నీకు ఎక్కువైతే కావచ్చు, కానీ నా విషయంలో ఇలా మరోసారి చేసిందంటే అసలే బాగుండదు. మీ కోడలు అసలు మీ ఇంటి ముందు కళ్ళాపి చల్లడమే తప్పు, అందులో కూడా పేడ నీళ్లతో. అయినా ఎవరైనా టైల్స్ మీద కళ్ళాపి చల్లుతారా పిన్ని? అలా ఎందుకు చేస్తున్నావమ్మా? అలా చేయకూడదు అన్నందుకు ఆ పేడ నీళ్లు నా మొహాన కొట్టింది. అదే నా స్థానంలో ఇంకొకళ్ళు ఉన్నట్లయితే మీ కోడలి జుట్టు పట్టుకొని 4 విదిలించేవారు. నేను కాబట్టి మంచితనంగా వచ్చి నీకు చెప్తున్నాను, నీ కోడల్ని జాగ్రత్తగా పెట్టుకో. అమ్మా, అది పక్కా పల్లెటూరి పిల్ల, దానికి పట్నం అలవాట్లు పట్నం పద్ధతులు ఏం తెలియదమ్మా. దాన్ని నువ్వేం పట్టించుకో మాకు. అయినా అది ఎవరి జోలికి ఊరికే రాదే. సరే, నేను దాంతో మాట్లాడతానులే, నువ్వు వెళ్ళమ్మా. అంటే పిన్ని, నీ కోడలు ఎవరి జోలికి రాదు అంటే నేనందరితో గొడవలు పెట్టుకుంటానంటున్నావా? అయినా సరే, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్గా నేను నీకు చెప్పడం. ఇంకొకసారి పద్మ నా జోలికి వస్తే మాత్రం మర్యాదగా ఉండదు అని కోపంగా వెళ్ళిపోతుంది సుగుణ. ఒసే పద్మ, ఇట్టా రావే. పక్కింటి సుగుణ మీద ఎందుకే పేడ నీళ్ళు జల్లేవంట? అదొచ్చి నాన్న రాద్దంతం చేసి నోటికొచ్చినట్టు మాట్లాడిపోతుంది. ఎందుకే మనకి ఇట్లాంటి గొడవలు చెప్పు? నిన్నే మన ఇంటి ముందు పేడ నీళ్ళు కొట్టొద్దే, చూసేవాళ్ళు చండాలంగా చూస్తారు. అయినా టైల్స్ మీద పేడ నీళ్ళు కొట్టడం ఏంటి అని చెప్పాను. నా మూట ఏంది పోగా, దాని మొహాన పేడ నీళ్ళు కొట్టావంట. అది వచ్చి గొడవ పెట్టుకుంది. అయ్యా, దాని మొహాన నేను ఎందుకు పేడ నీళ్ళు కొడతాను చెప్పండి? నేను పేడ కళ్ళాపి జల్లుతున్నప్పుడు అది కావాలని అటుగా వెళ్ళింది. అందులో కొన్ని నీళ్లు దాని మొహాన పడ్డాయి. దానికే ఇంత గొడవ చేస్తుందా? అయినా ఉండండి, ఇవాళ దాని అంతు చూస్తాను. ఇవాళ అదో నేను తేలిపోవాలి. నా అత్తనే అన్నేసి మాటలు అంటుందా? అదే మా ఊర్లో అయితేనా? పదండి అత్తయ్య, వెళ్దాం. ఒసేయ్, ఇది పల్లెటూరు కాదే, సీటికి మాటికి ఇట్టా గొడవలు పడ్డానికి. ఇది పట్నం. ఈడ మనం ఎంత మౌనంగా ఉంటే అంత మంచిగా ఉంటుంది. ఈడ ఎట్టా పడితే అట్ట గొడవలు పెట్టుకుంటే బాగుండదే. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది తెంగర మేళం. ఈ రోజు నుంచి నువ్వు బయట కళ్ళాపి జల్లావంటే నీకు మర్యాదగా ఉండదు. ఎందుకత్తయ్యా? అదెవతో చెప్పిందని మనం కళ్ళాపి జల్లుకోకుండా ఉంటాం? మన ఇల్లు మన ఇష్టం. అది చెప్పింది కాబట్టి ఈ రోజు నుంచి నేను ఖచ్చితంగా కళ్ళాపి జల్లేదే. మీరు ఏమైనా అనుకోండి అత్తయ్య.
అని మూర్ఖంగా మాట్లాడుతుంది పద్మ. ఇంకా కాంతమ్మ చేసేదేమీ లేక, సరేలేవే, దాని జోలి పోకుండా మన ఇంటి ముందు నువ్వేమన్నా చేసుకో, కానీ ఇట్లాంటి గొడవ మాత్రం మళ్ళీ మన ఇంటికి రాకూడదు. ఇది మీ ఆయనకు తెలిసిందనుకో మన ఇద్దరిని కలిపి తిడతాడే, వాడు అసలే మంచోడు కాదే, వాడి గొడవలకి చాలా దూరం, అర్థమవుతుందా అని కోడలికి మంచిగా చెప్తుంది అత్తగారు. అయినా కానీ కొన్ని విషయాల్లో పద్మ తన చాదస్తాన్ని అస్సలే వదులుకోదు. చూడు పద్మ, ఇప్పుడు మనం మా ఆఫీసర్ గారింటికి వెళ్తున్నాము. సారు నాకు కొత్తగా పెళ్ళయిందని మన ఇద్దరిని వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారు. అక్కడ నువ్వు నీ చాదస్తంతో ఎలాంటి మాటలు పడితే అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాలి, అర్థమవుతుందా? ఏంటండి మీరు ఎప్పుడు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని చెప్తూనే ఉంటారు. నాకు ఎలా ఉండాలో తెలియదంటారా? తెలియకుండానే ఇన్నాళ్ళు పెరిగానా? అయినా అక్కడుండేది కూడా మనుషులే కదండి, ఎందుకు ఇలా చెప్తున్నారు? సరే, మీరు చెప్పినట్టే ఉంటానులేండి. సరే పద్మ, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అక్కడ మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండాలి. సరేనండి, మీరైతే ముందు లోపలికి తీసుకువెళ్ళండి నన్ను. అదిగో ఆ వచ్చేవాళ్ళే మా ఓనర్ గారు, ఆయన దగ్గర నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సరేనండి, చెప్పిందే చెప్పి విసిగించకండి. వాళ్ళు వచ్చారు, ఒకసారి అటువైపు చూడండి. సార్ బాగున్నారా? అదేంటండి మీరొక్కరే ఎవరో అబ్బాయిని తీసుకొని వచ్చారు, వదిన గారిని తీసుకురాలేదంటే అన్నయ్య? లేదమ్మా, తిని నా మిస్సెస్, ఒకసారి సరిగ్గా చూడు, భలే వరుసలు కలుపుతుంది. రమేష్ మీ ఆవిడ. నాకెవరు చెల్లెళ్ళు లేరు, మీ ఆవిడ నన్ను చెల్లి అనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటి, ఈవిడ మీ ఆవిడ? అసలు చూడ్డానికి అమ్మాయిలాగే లేదు కదండి. ఆ క్రాఫ్ ఏంటి, ఆ టీషర్ట్ ఏంటి, ఆ ప్యాంట్ ఏంటి, ఆ బూట్లేంటి? ఆ అమ్మాయిలో ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా మీ ఆవిడలో లేదు. భార్య అంటే ఎలా ఉండాలండి? నిండుగా చీర కట్టుకొని చక్కగా జడ వేసుకొని ఎంత అందంగా ఉండాలి. ఇలా ఉండేసరికి ఎవరో ఆ అబ్బాయి అనుకున్నానులేండి. అన్నయ్య గారు తప్పుగా అనుకోకండి. ఓ, నీ కంటికి నేను అమ్మాయిలాగా కనిపించడం లేదా? నువ్వు చాలా అందంగా ఉన్నావు పద్మ అంటుంది మేనేజర్ కూతురు. అది కాదండి, మీరు అసలు ఒకసారి మా ఇంటికి రండి, మీకు అమ్మాయి అంటే ఎలా ఉండాలో, ఎలా రెడీ అవ్వాలో అన్నీ నేర్పిస్తాను. మీకు చీర కట్టుకోవడం నేర్పిస్తాను, జుట్టు పొడవుగా పెరగడానికి ఎలాంటి ఆయిల్ వాడాలో నేర్పిస్తాను, మీకు ఎంత పద్ధతిగా ఉండాలో నేర్పిస్తాను. ఒక్కసారి నా దగ్గరికి వచ్చారంటే మీరు కూడా మా పట్నంలో ఉండే సుందరిలాగా అందంగా తయారవుతారు. ఈ ప్యాంటు షర్టుల్లో ఏమన్నా ఉంటుందండి? అదే చక్కగా చీర కట్టుకొని చూడండి, చూడడానికి ఎంత అందంగా ఉంటారో. అప్పుడు అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపిస్తారండి. ఇప్పుడు మీరు అసలు నా కంటికి అమ్మాయిలాగే కనిపించట్లేదు. పద్మ, ఇంక చాలు, ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు. ఇది పట్నం, పట్నంలో ఆడవాళ్ళందరూ ఇలాగే ఉంటారు. ఇప్పుడు నువ్వు వచ్చి మారమన్నంత మాత్రాన ఎవరూ మారరు. మర్యాదగా మా సార్కి మేడంకి సారీ చెప్పు. లేదు రమేష్, ఈరోజు నేను పద్మ వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను. పట్నంలో ఉండి పట్నంలో పెరగడం వల్ల నాకు ఎలా ఉండాలో తెలియలేదు. ఇప్పుడు పెళ్ళైన ఆడపిల్ల అంటే ఎలా ఉండాలో నాకు పద్మ వివరంగా అర్థమయ్యేలా చెప్పింది. రేపటి నుంచి నేను పద్మ దగ్గరకు వెళ్ళి ఇంటి పనులు వంట పనులు అన్నీ నేర్చుకుంటాను. పద్మ మాటలు నాకు చాలా బాగా నచ్చాయి. ఈ రోజు నుంచి నువ్వు పద్మని ఒక్క మాట అనడానికి కూడా వీల్లేదు. రండి భోంచేద్దాం. అలా అందరూ కలిసి భోజనం చేస్తారు. ఆ రోజు నుంచి పద్మని రమేష్ కూడా అరవటం తిట్టడం అన్నీ మానేస్తాడు. ఇది ఇవాల్టి కథ, చాదస్తపు పెళ్ళాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.